ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మహాగణుడు మహోన్నతుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సజీవుడు, సర్వాంగ సుందరుడు, 10,000లో అతికాంక్షణీయుడు, సుందరుడు నా ప్రభు. ఆ ప్రభువును మనసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. నూతన దినాన్ని, మరి ఈ నూతన దినాల్లోకి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. అందులోకై 2 చేతులు ఎత్తి మనసారా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దేవా నీ కృప చాలును, నీ కృప చాలును. ఆమేన్, హల్లెలూయా. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయమురంగుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆ 2 చేతులు ఎత్తి మనసారా యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. మరి ఉదయకాల సమయాన్ని బట్టి ఉదయకాల కృపతో, ఏ రోజు కృపతో దేవుడు మనను బలపరచునుగాక, ఈ రోజు కృపను దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు దయచేసి మనల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మనలను కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం. రోజంతా దేవుడు తన దేవునితో ఆశీర్వదించి ఈ రోజంతా మనల్ని కాచి కాపాడి కృపలో భద్రపరచున్నట్లుగా, కృప మనకు అనుగ్రహించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు మరి ఉద్యోగాలకు వెళ్తున్నట్టు ప్రియులను బట్టి, అలాగే వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయం చేసే వ్యవసాయదారులు, రైతులను బట్టి, రైతులను దేవుడు ఆశీర్వించి మరి సంవత్సరం మంచి పంటను దేవుడు అనుగ్రహించి మరి వారి అవసరాలన్నీ దేవుడు తీర్చున్నట్లుగా, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా, వ్యాపారాలు చేస్తున్న పిల్లలను దేవుడు నిండారుగా మెండుగా అధిక లాభాలతో అధికమైన మరి ఆ వచ్చుబడితో దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు మరి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియులను బట్టి వారిని దేవుడు ఆశ్రయించి ఇలాంటి సంవత్సరాలు అనేకముగా దయచేసి ఈ సంవత్సరంతో కాచి కాపాడి, అలాగే
సరైన గృహాలు లేక, సొంత గృహాలు లేక అల్లాడిపోతున్న ప్రియులకు సొంత గృహాలు, ఖరీదైన మంచి విలువైన గృహాలను దేవుడు దయచేసి మంచి వాహనాలతో ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే పెళ్లి కాకుండా మరి అలాగే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, సరే సంబంధాలు మరి దొరకక, చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి మ్యాచింగ్ సెట్ అవ్వట్లేదు. మరి అలాంటి వారి విషయంలో కూడా మరి వాళ్ళు ఎంతగానో అల్లాడిపోతూ ఉంటారు. మరి అలాంటి వారి విషయంలో కూడా వారికి తగిన కుటుంబాలను, తగిన జీవిత భాగస్వాములను దేవుడు దయచేసి దీవించినట్లుగా, అలాగే గర్భఫలాల లెక్క మరి అవమానాలు, నిందలు భరిస్తున్నట్టు బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా గర్భఫలాలతో నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం. ఈ రోజే ఉదయకాల సమయంలోనే నా ప్రభు ఈ ఉదయాన్ని నా ప్రభు మీ జీవితాలు అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశాన్ని, భారతదేశాన్ని, ప్రధానమంత్రిని, మంత్రులను, నాయకులను బట్టి, పాలకులను బట్టి, దేశ ప్రజలను బట్టి నిండు మనసుతో మన దేశంలో నెమ్మది, శాంతి, దేవుడు సమాధానమును అనుగ్రహించి ఆశీర్వదించినట్లుగా ఎలాంటి గొడవలు మరి ఎలాంటి మనస్పర్ధ ఎలాంటి అవి లేకోకుండా అందరూ కూడా ఐక్యమత్వంతో సంతోషంతో ఉన్నట్లుగా నా యేసయ్య ఈ దేశాన్ని, భారతదేశాన్ని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే పరిచర్యలను బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, అలాగే స్వచ్ఛంద సంస్థలు, చారిటీస్ని బట్టి, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలను బట్టి, స్కూళ్ళను బట్టి, కాలేజీలను బట్టి, సంఘాలను బట్టి, చర్చెస్ని బట్టి, పాస్టర్స్ని బట్టి, ఫ్యామిలీస్ని బట్టి నిండు మనసుతో వారికి దేవుడు కాపుదల దయచేసి మరి గొప్ప సేవను, ఘనమైన పరిచయం సేవ జరిగినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి ఈ పరిచర్యలో చేస్తున్నట్టు సేవకులు ఉంటున్నట్టు మమ్మలను బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఈ పరిచర్య, యేసయ్య కృపా పరిచర్యని, ఈ సేవ మరి వ్యాప్తి చెందుతున్నట్లుగా మరి సహకరిస్తున్న వారిని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు చేస్తుంటానండి. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా అరుణోదయ ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం చూద్దాము. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము. నిన్న కూడా సేమ్ ఇలాంటి వాక్యమే నేను చెప్పాను, కానీ చివరిలో మార్పు ఉంటుంది కొద్దిగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. ఈ వాక్యం ఎన్నో మార్లు చదివాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మూలం అంటే జ్ఞానం కావాలి, తెలివితేటలు అవసరము, జ్ఞానం అవసరమని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మరి నేను మా అమ్మాయి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రతిరోజు ఉదయం. ప్రభువా, తెలివితేటలు, జ్ఞానం దయచేయండి పాపకి, అమ్మాయికి అని ప్రార్థన చేసి కొన్నాళ్ళు అలా సంవత్సరాలు చేశాను. తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు. ఏమనంటే ఈ వాక్యం ద్వారా జ్ఞానమునకు మూలం. ఏంటి మూలము? మూలం ఏంటి అసలు? జ్ఞానం కావాలంటే కావాల్సిందేంటి? ప్రాముఖ్యమైనది కావాల్సిందేంటి ఓ వ్యక్తికి అని అంటే దేవుని యందు భయభక్తులు. చెప్పండి ఏంటంటే దేవుని యందు భయభక్తులు. ఈ విషయంలో నేను మరి జ్ఞానం కొరకు ప్రార్థన చేశాను, అమ్మాయి తెలివితేటల కొరకు ప్రభు అని. కానీ ప్రార్థన మార్చేసా, మరలా ఆ పదాలు మార్చేసా. బైబిల్లో రాయబడి ఉంది, ఒక వ్యక్తికి పుష్కలంగా తెలివితేటలు, జ్ఞానము
కలగాలంటే, సంపాదించాలంటే ఓ క్రైస్తవుడికి కావాల్సింది అమ్మ. నేను అనుకున్నాను, నాకు తెలిసింది ఏంటంటే, నేను చెప్పాను సంఘంలో కూడా చెప్పా, దేవుని అమ్మాయి పాప, మా అమ్మాయి భయభక్తులు, దేవుని భయభక్తుల్లో ఎదిగితే చాలు, అందులోని తెలివితేటలు, జ్ఞానము ఇమిడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని భయభక్తి ఉంటే చాలు, ఆటోమేటిక్గా అందులోనే ఉన్నాయి ఆశీర్వాదాలు, జ్ఞానము, తెలివితేటలు అన్నీ అందులో ఉన్నాయి. జ్ఞానం, తెలివితేటలు సంపాదించి భయభక్తి లేకపోతే ప్రయోజనం ఏంటి? దేవుని భయభక్తి లేకుండా ఉంటే ప్రయోజనం ఏంటి కదండి? అర్థమవుతుంది కదా? దేవుని భయభక్తి లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా, ఎంత తెలివిపరులైనా, ఎంత జ్ఞానులైనా మరి వృధా కదా. అందుకే మా అమ్మాయి విషయంలో భయభక్తులు ఎదగాలి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. భయభక్తులు ఎదిగితే ఆటోమేటిక్ తెలివితేటలు వచ్చేసినట్టే. కాబట్టి ఉదయకాల సమయంలో భయభక్తుల్లో ఎదగడమే జ్ఞానానికి మూలం. ఎవరి భయభక్తులు? తల్లిదండ్రుల భయభక్తులు, మరొకరి భయభక్తులు కాదండి, దేవుని భయభక్తులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా విషయంలో అయితే నేను ధైర్యంగా చెప్తాను, అతిశయిస్తాను. నేనైతే దేవునికి 100% భయపడతాను. మనుషులకు బలహీనతలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ భయపడుతూ ఉంటాను. దేవుడు మరి ఈ దీనదాసుని, అలా వాక్యం ఉంటున్న మిమ్ములను నా ప్రభు కాచి కాపాడి మరి శిక్షణలో నడిపిస్తూ మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా, మేము మీ యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం మూలమని ప్రభువా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మేము తెలుసుకున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఆ లోతైన మరి ఆ వాక్యం, ఆ లోతైన అనుభవం మేము కలిగి ఉండాలి ప్రభు. భయము భక్తి, మీ భయము భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా మాకు తెలివితేటలు, జ్ఞానం అన్నీ వచ్చినట్టే ప్రభు. దాంతోపాటు ఈ ఆశీర్వాదాలు కూడా మీరు దాచి ఉంచారు. తండ్రి నీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాగ్దాన వాక్కును బట్టి నేను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.